సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ. సంక్రాంతి వస్తున్న మూవీ ఎలా ఉంది అంటే బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే హలో పీపుల్, వెల్కమ్ టు హెచ్ఆర్డిఆర్ యూనివర్స్. కొంచెం సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి. ఛానల్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 4 సంక్రాంతిలు ఎగిరిపోయినాయి, అయినా కూడా మనకు 1000 సబ్స్క్రైబర్స్ రాలేదు. సో ఇఫ్ యూఆర్ వాచింగ్, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. సో ముందే ఒక మాట చెప్పేస్తాను, ఒకవేళ మీరు ఫ్యామిలీతో కనుక ఏ సినిమా చూడాలి అని మీరు ఆలోచిస్తే కనుక, అంటే మీరు మీన్ హస్బెండ్ అండ్ వైఫ్, పిల్లలు, గ్రాండ్ పేరెంట్స్, కజిన్స్, వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి ఎక్కడికి వెళ్దామని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ మూవీకి వెళ్ళండి. ఎక్కువ ఆలోచించదు దాంట్లో, ఎందుకంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వచ్చి చూడగలిగేలా ఉంటుంది కాంటెంట్. ఈ మధ్యకాలంలో సినిమాస్ అన్ని మోర్ యాక్షన్ ఓరియంటెడ్, కొంచెం వైలెంట్ అటువంటి టైప్ వెళ్ళిపోతున్నాయి. దిస్ ఈజ్ అ ఫన్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ వాచ్ టు సమ్ ఎక్స్టెంట్, సో యూ క్యాన్ కన్సిడర్ దట్. అండ్ జనరల్గా ఈ టైప్ ఆఫ్ మూవీస్ అంటే అనిల్ రావుపూడి గారి ప్రీవియస్ ఈవీవి సత్యనారాయణ గారి మూవీస్ మీకు నచ్చినట్టయితే ఇది కూడా అదే జోనరాలో ఉంటుంది. సో F2, F3 రీసెంట్ టైమ్స్లో అప్పట్లో కిక్కెతలు ఇటువంటి మూవీస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ గో అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. జనరల్గా మొత్తం అందరికీ నచ్చేలా సినిమాలు తీయాలంటే కొంచెం కష్టం. సో ఫ్యాన్స్ని సర్వీస్ చేయడానికి అంటూ సెపరేట్ టైప్ ఆఫ్ మూవీస్ అవుతున్నాయి. ఆల్ బిగ్ హీరో మూవీస్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. లేకపోతే కొంచెం సైఫై సైడ్ వెళ్ళిపోతే జనరల్గా అందరికి అర్థమవుతుంది అనుకుంటాం. ఆర్ లేదు అందరికీ అవ్వాలని చెప్పి అక్కడి నుంచి కొంచెం ఇక్కడి నుంచి కొంచెం తీసుకుంటే మళ్ళీ అదొక టైప్ ఆఫ్ మిక్స్చర్ అయిపోతుంది. అది కూడా కొంతమందికి నచ్చదు. సో ఏమవుతుందంటే ఈ మధ్య ట్రెండ్లో మోర్ యాక్షన్ మూవీస్ నడుస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ ఆడియన్స్కి అంతగా చూడటానికి పెద్ద ఆప్షన్స్ ఉండట్లేదు కూడా. అండ్ అనిల్ రావుపూడి గారికి అది బాగానే అర్థమైంది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్ ఆల్సో. సో అందుకే ఆయన కరెక్ట్గా అటువంటి టైం చేసి తీస్తున్నారు. దిస్ ఆల్సో ఫాల్స్ ఇన్ టు దట్ టైప్ ఆఫ్ కేటగిరీ. ఈ మధ్య మా కాలంలో ఏ థియేటర్లో నేను ఎంతమంది ఫ్యామిలీ క్రౌడ్ని చూడలేదు. అంటే జనరల్గా ఈ మధ్య సినిమాస్ ఏది చూసినా మోస్ట్లీ యూత్, యంగ్స్టర్స్ వస్తున్నారు, లేకపోతే ఫ్యాన్స్ వస్తున్నారు, అంతే తప్ప ఇలా ఫుల్ ప్లెడ్జ్ ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చుని ఇంతమంది క్రౌడ్ అయితే నేను చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఉన్న చోట కరెంట్లీ తెలుగు సినిమాకి అంత థియేటర్స్ ఉండవు, ఉన్న థియేటర్స్లో కూడా అంతమంది జనం ఉండరు. బట్ ఈ సినిమాకి 80% ఆఫ్ ది హాల్ కంప్లీట్లీ ఫుల్ అయిపోయింది ఫస్ట్ డే, విచ్ ఇస్ నాట్ ది కేస్ విత్ గేమ్ చేంజర్ అండ్ డాకు ఆల్సో. సో దట్ ఈజ్ సర్ప్రైజింగ్. నాకు బేసికలీ చెప్తుంది ఏంటంటే ఈ ఆడియన్స్ జనరల్గా ఎవరు అంత క్యాటర్ చేయట్లేదు ఫిల్మ్స్ ఇన్ జనరల్. సో వాళ్ళని అనిల్ రావుపూడి గారు బాగానే టార్గెట్ చేస్తున్నారు. సో ఐ థింక్ అగైన్ దిస్ ఇస్ ఆల్సో గోయింగ్ టు కంటిన్యూ హిట్ స్ట్రీక్. అండ్ పాత మూవీస్ ఎలాగ నడిచినాయో ఇది కూడా అలాగే. అండ్ దానికి తగ్గట్టే ఆయన వర్క్ కూడా ఎంత బడ్జెట్ అనుకుంటే అంతే బడ్జెట్లో ఓవర్ కూడా అవ్వకుండా, ఎంత షూటింగ్ డేస్ ఉంటే అంతే, ఎటువంటి యాక్టర్స్ కావాలి అటువంటివి. ఇప్పుడు పనిగట్టుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో ఫార్మాలిటీస్ ఎక్కువ వెళ్ళి ఉన్నాడు కదా అని చెప్పి ఒక పెద్ద యాక్టర్ని పట్టుకు రాలేదు. ఎవరో కొత్త వాళ్ళను ఆర్ టు సమ్ ఎక్స్టెంట్ ఆర్ లోవర్ ఆర్టిస్ట్ని ఎవరినో అంతగా తెలియని ఆయన పట్టుకొచ్చి పెట్టి తీస్తారనమాట. సో దట్ ఈస్ హౌ ద మూవీ ఈస్ గోయింగ్ టు బి. మీరు కూడా అలాగే అదే మైండ్ సెట్ వెళ్తే వెళ్తారు వాళ్ళు. సో ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని బయటకు వెళ్ళి సినిమా చూడాలంటే బయట వర్క్ చేస్తుంటే కానీ హస్బెండ్ వైఫ్ వాళ్ళకి సెలవులు ఉండాలి, పిల్లలకి సెలవులు ఉండాలి. అండ్ ఈ నలుగురికి ఆర్ అదే వీళ్ళందరికీ బయటికి వెళ్ళి సినిమా చూసి రావడానికి మూడు ఉండాలి, ట్రావెలింగ్ కోసం వాళ్ళు ఎఫర్ట్ పెట్టాలి. ఇవన్నీ జనరల్గా అయ్యే పనులు కాబట్టి అందుకు కొంత నార్మల్ టైంలో ఇటువంటి మూవీస్ ఆడవు. సో ఫెస్టివల్ టైంలో దిస్ ఈస్ గోయింగ్ టు వర్క్ కాబట్టి ఐ థింక్ అనిల్ గారు అండ్ దిల్ రాజు గారు ఆల్సో ప్లాన్ లైక్ దట్. అండ్ మోస్ట్లీ దట్ గ్యాంబుల్ ఈస్ గోయింగ్ టు పే ఆఫ్. సో ఆల్ అండ్ ఆల్ అందరూ కూర్చుని చూడగలిగేలాగా ఉంటుంది ఈ సినిమా. సో సింపుల్ టైం పాస్, ఎక్కువ బొరబెట్టకూడదు, ఎక్కువ ఆలోచించకూడదు, ఎక్కువ లాజిక్లే అసలే అడగకూడదు. స్టోరీ గురించి పెద్ద డిస్కస్ చేయడానికి అంటూ ఏం లేదు. అది అదే ఓకే ఉన్నదే 3-4 లైన్లు, అది కూడా చెప్పేస్తే ఏమి ఉండదు అక్కడ. థియేటర్లోనే చూడండి మీరు, ఆ ఓటీటీలో వచ్చిన తర్వాత చూడండి, అప్ టు యూ. అండ్ యాక్టింగ్ వైజ్ ఆల్సో ఎవ్రీబడి డిడ్ గుడ్ ఓన్లీ. అగైన్ ఇది ఒక అంటే ఉన్న టెంప్లెట్లో ఎంత ఇవ్వాలో అంతే, ఎవరికి అంత ఛాలెంజింగ్ రూల్స్ ఏమి కాదు. వెంకటేష్ గారి కానీ, ఐశ్వర్య రాజేష్ కానీ, మీనాక్షి చౌదరి కానీ ఇట్స్ నార్మల్ అండ్ ఎవ్రీబడి డిడ్ దేర్ గుడ్. ఒక అబ్బాయి మటుకు కొత్త చైల్డ్ ఆర్టిస్ట్, అదే వెంకటేష్ వాళ్ళ అబ్బాయి రోల్ చేశాడు, వాడు హీ డిడ్ గుడ్.
మిగిలిన అందరి పర్ఫార్మెన్సెస్ ఆల్సో నైస్, మ్యూజిక్ ఇస్ ఆల్సో గుడ్ అండ్ సినిమా ఈజ్ వెరీ క్రిస్ప్, వెరీ టైట్, ఫటాఫట అయిపోయింది సినిమా, తొందరగా అయిపోయింది. అండ్ ఎక్కడైతే కొంచెం ఇంకా డ్రాగ్ అవుతుంది సెకండ్ హాఫ్ అనే టైంకి ఇంకా వాళ్ళు క్లైమాక్స్ తేల్చేశారు. అండ్ అది క్లైమాక్స్ అంత ఇంపాక్ట్ఫుల్గా కూడా లేదని మేబీ వాళ్ళకి అనిపించిందేమో. ఒక సెపరేట్ అంటే మొత్తం మూవీ ఫ్లోకి సంబంధం లేకుండా ఒక ఎపిసోడ్ వచ్చినట్టు లాస్ట్ వచ్చిన ఎపిసోడ్ వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. మేబీ వాళ్ళ అప్పుడు రైటింగ్ టీమ్ కూడా అనిపించి ఉండొచ్చు మేబీ ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో అంత డెప్త్ లేదు అని. దట్ ఈస్ వై ఒక ఎమోషనల్ ఆర్క్ ఒకటి లాస్ట్లో పట్టుకొచ్చి పెట్టారు, విచ్ ఈస్ ఓకే. అది ఒక ఫీల్తో బయటకు రావచ్చు. ఇట్స్ నాట్ అంత ఎబ్బెట్టుగా కూడా లేదు, బట్ ఇట్ ఈస్ ఓకే, అంత అవసరం కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను పర్సనల్గా ఫీల్ అయింది ఏంటంటే ఈ డైనమిక్ ఏదైతే ఉందో బిట్వీన్ వెంకటేష్, ఐశ్వర్య అండ్ మీనాక్షి, దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. సెకండ్ హాఫ్లో పాయింట్ తర్వాత వాళ్ళిద్దరికి పడకపోతే మధ్యలో హీరో నలిగిపోవటం అన్న ఎపిసోడ్లు F2లో ఎలా అయితే కొంచెం ఆర్గానిక్గా నీట్గా ఆర్ గుడ్ ఎపిసోడ్స్ ఉంటాయో అటువంటివి పెట్టాల్సింది, అలా లేకుండా కొంచెం జనరిక్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో నాకు పర్సనల్గా నచ్చిన కామెడీ మూవీ మత్తు వదలరు అనమాట. అంటే అది టు సమ్ ఎక్స్టెంట్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ఐ హ్యావ్ థరోలీ ఎంజాయ్డ్. ఇట్ ఈస్ నాట్ ద కేస్ ఫర్ మీ, బట్ థియేటర్లో ఐ సా సంబడి హూ ఆర్ నా రోల్ కూర్చున్న పక్కన కూర్చున్న ఫ్యామిలీ ఆడియన్స్లో వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ రోజు నవ్వుతూనే ఉన్నారు. సో మేబీ వాళ్ళకి మత్తు వదలట్టు వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు. సో అగైన్ దట్ ఈస్ వాట్ అనిల్ గారి మూవీస్లో F2 అగైన్ ఈజ్ అన్ ఆల్రౌండ్ ఎంటర్టైనర్, చాలామందికి హోల్సమ్ మూవీ అనమాట. అండ్ నాకు పర్సనల్గా పటాస్ కూడా ఇష్టం. ఈ 2 మూవీస్ నా దృష్టిలో ఎందుకు వర్కౌట్ అవుతాయంటే పటాస్లో ఆయన కోర్ కామెడీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాంతోపాటు ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఫర్ F2 ద కోర్ కామెడీతో పాటు ఆయన స్ట్రెంగ్త్తో పాటు డ్రామా బిట్వీన్ దీస్ క్యారెక్టర్స్ ఉందో అది కూడా రిలేటబుల్గా ఫన్నీగా ఉంటుంది. బట్ ఈ 2 మూవీస్ కాకుండా మిగిలిన మూవీస్లో కామెడీ ఏదైతే అండ్ స్ట్రాంగ్ సూట్ అది ఉన్నా మిగిలినవన్నిట్లో అంత డెప్త్ కానీ కనెక్ట్ కానీ లేకపోవటం వల్ల జస్ట్ సోసోగా అనిపిస్తుంది. ఇట్స్ ద సేమ్ ఫర్ దిస్ ఆల్సో. కోర్ ప్లాట్ ఏదైతే ఉందో ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. ఆ ప్లాట్, ఆ హై సీక్వెన్స్లు, చేజ్లు అవన్నీ అసలు ఇర్రెలవెంట్ అనమాట. అండ్ మూవీ మొత్తం చూసాక నాకు రిజిస్టర్ అయింది రెండు థింగ్స్ ఫ్రమ్ ద మూవీ. ఒకటి ఆ అబ్బాయి క్యారెక్టర్, వాళ్ళ అబ్బాయి వెంకటేష్ వాళ్ళ అబ్బాయిది. రెండోది ఐశ్వర్య రాజేది ఒక సీన్ ఉంటుంది విలన్ వాళ్ళ అన్నతో, వాడిని తోసేసే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీక్వెన్స్ ఒకటి ఐ లైక్ అక్కడ భయంకరంగా నవ్వాను. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మిగిలినన్ని వన్ టైమ్ ఎఫర్ట్స్. అండ్ యానిమల్లో ఆ గన్ సప్లై చేసిన అతని క్యారెక్టర్ ఇందులో బాగుంది. యాక్చువల్గా కొంచెం రిఫ్రెషింగ్ అనిపించింది, డిఫరెంట్ టోన్లో. మేబీ యానిమల్లో అంత సీరియస్గా ఉండటం వల్ల కొంత ఇది చాలా చాలా కామెడీగా అనిపించింది అండ్ బాగా వర్కౌట్ అయింది కూడా. సో దోస్ ఆర్ ఆల్ ది హైలైట్స్. ఇంకా సినిమా చూడాలా వద్దా అన్నది ఇంకా అగైన్ మీ ఇష్టం, మరి చూసుకోండి. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ అగైన్ వాచబుల్ మూవీ. ఎక్కువ బుర్ర పెట్టకుండా వెళ్ళి చూడండి. లాస్ట్లో ఫోర్త్ వాల్ బ్రేక్ చేసి వెంకటేష్ గారు ఆడియన్స్తో మాట్లాడే సీన్లు అవన్నీ నాకు కొంచెం ఇంకా ఐ థింక్ ఇదే ప్యాటర్న్లో 2-3 మూవీస్ ఆల్రెడీ వీళ్ళే చేస్తారు. సో నాకు ఇంకా అది ఇంకా కొత్తగా అనిపించలేదు. అండ్ కొంచెం ఆన్ స్క్రీన్ వైలెన్స్ అవన్నీ తక్కువ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ క్యాన్ వాచ్. దట్ ఈస్ ఏ గుడ్ థింగ్ ఫర్ ద మూవీ. సో ఇట్స్ అ పాసిబుల్ అఫైర్. Thanks for watching this review. Please do like, share, comment and subscribe. And 2025 అయినా కూడా మాకు 1000 subscribers ఇవ్వండి. Thank you so much.